అనమాట. సో జిగ్రూని ఒక మేల్ లాగా మీ అందరి ముందర పెడతా. సో గైస్ వీడియో చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనమాట. మేకప్ చూపి అందమైన దాన చందమామ లాంటి దాన అరే వేసుకో, ఎప్పటికైనా రివీల్ కావాల్సిందే అడుగుతా. ఏమైంది ఏమైంది అయినా ఇప్పుడు ఏమైంది. జిగ్రోకి పెళ్లి అయింది అండ్ జిగ్రో ఇన్ని రోజుల నుంచి గెటప్ వేసుకున్నాను. కష్టపడ్డోడికే దైవం తోడుండదా. ఇక మళ్ళా గంగుని మిస్ అయితేనేమో ఈ లవ్ చూపియాడు నాకు. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. సో గైస్ ఇవాళ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనమాట. సో ఫుల్ ఎంజాయ్ అంటే ఏంటంటే జిగ్రోని ఒక అమ్మాయి గెటప్ లో ఇప్పుడు దాకా చూసిరు, ఒక అబ్బాయి గెటప్ లో ఎవరు చూడలే కదా. సో జిగ్రోని అయితే నేనైతే పిలిచిన అనమాట. సో ఇప్పుడైతే నీకు డేర్ ఇస్తున్నా. ఆ డేర్ ఏంటంటే జిగ్రోని మీరు ఇద్దరు పట్టుకొని వదలొద్దు. నేనేం చేస్తా, ఆ ముఖానికి మేకప్, ఆ కమ్మలు, ఆ విగ్ అవన్నీ తీసేస్తాను. సో గైస్ ఈ వీడియో మాత్రం మీరు చూసి అసలు జిగ్రు ఎట్లాంటి రూపం ఉంటుంది జిగ్రుది, జిగ్రు ఒక అబ్బాయి లాగా ఎట్లా కనిపిస్తుంది అనేది చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు అనమాట. సో జిగ్రుని ఒక మేల్ లాగా మీ అందరి ముందర పెడతా. సో గైస్ వీడియో చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు అనమాట. సో జిగ్రు అయితే రాగానే వీడియో అయితే స్టార్ట్ చేస్తా. సో గైస్ స్టే ట్యూన్. 20 minutes later. సో గైస్ ఫైనల్ అయితే జిగ్రు అయితే వస్తుంది అనమాట. తెలియదు తిని ఆ పక్కన పెట్టు మళ్ళీ తిన పట్టుకోరా జిగ్రు. జబర్దస్త్ అనమాట, నీకు మంచి ఆపర్చునిటీ ఉంది. చూసి షాక్ అవుతావు అనమాట. బండి ఆడ పెట్టి అన్నీ స్టాండ్ పెట్టి లేబర్ పట్టు. इरफान पकड़ रहे, इरफान पकड़ रहे, पकड़ रहे, पकड़ 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 तुम पकड़ तुम डालो डालो मेकअप भी पतंग उड़ा रहे రూపం చూస్తారు అన్న ఉబ్బరు చూడరు, అందరు చూస్తారా? ఉబ్బరు చూడరు. ఇంకా జల్లి జల్లి రా, లైట్ లైట్ ఆశనే అది తులుపుతాం. ఎందుకురా మీరు ఇంతగానో కుళ్ళు పెట్టుకుర్రా మీద? నువ్వు అంటే ఇప్పుడు జిగురు మేకప్ తీసి ఎట్లున్నాయి?
అదో అయిపోయింది ఇక, మొత్తం రివీల్ అయిపోయింది ఇంకేంది ఏంది రివీల్ అయ్యేది ఆల్రెడీ అని ఇలా పెట్టు ఇలా పెట్టి ముఖం ఇలా పెట్టు. జిగురు ఎంత స్మార్ట్ ఉంటాడు మీరు అందరు చూసే షాక్ అవుతారు అనమాట. మేకప్ చూపి అమ్మా అబ్బా, ఇంత మైలు వచ్చింది చూడు. పెట్టుకోదు ఇప్పుడు పెట్టుకోదు తీసుకురా తీసుకురా ఇక్కడ వెయిట్ చేస్తున్నాయి. దాంట్లో చూద్దాం వాళ్ళు లిప్స్టిక్ లిప్స్టిక్ అటు ఇక్కడ ఆమెకి ఎంత ఆనందం చూడు ఎంత కుళ్ళోడు. అన్న వాయిస్ చేంజ్ చేయమని మొగోళ్ళ లెక్క. అదేం గొంతు పెట్టొచ్చింది ఏమన్నా మంచిగా ఆగు లిప్స్టిక్ ఆగు ఇక్కడ ఇక్కడ మొగోళ్ళ లెక్క ఉందారా? మొబైల్ వస్తుంది కిలో అయ్యో చేతిలో కూడా ఇగో ఎంత వచ్చింది చూడు. అది మేకప్ అన్న ఏం మీరు ఇదంతా పెడతారా అన్న వీడియోలో దరిద్రంగా ఉంటది అన్న. ఎందుకన్నా ఇంతగానో కక్ష కట్టి నా మీద స్మార్ట్ ఉన్నాడు చూడు కమల్ తీరి పట్టుకొని నా సిగల ముడుచుకుంటా మా అమ్మ కూడా నవ్వుతుంది మా అమ్మ షాక్ అవుతుంది. దేకో ఆంటీ కైసా కర్రే కర్రే तुम बाय से देखे देखी ఇర్ఫాన్ అరే సల్మాన్ అవి బండి ఓకే బండి. సో గైస్ ఇప్పుడైతే మీరు చూసినట్లయితే అక్క మస్తు సంతోషిస్తుంది. అక్కడ మనకి వెబ్ వైట్ కూడా తెచ్చిచ్చింది. ఇన్ని రోజులు అక్క ఎంత కొల్లుకుంది. ఇబ్రాన్ పక్కన జిగురుని చూసి అయితే ఇప్పుడైతే మీరు చూడొచ్చు. బాత్రూమ్ లో వాటర్ పోయొద్దని చెప్పి పెట్టి వచ్చిన ఏమన్నది చెప్పేది కట్టప్ప చెప్పిండు. సో కామెంట్ లో చాలా వచ్చినాయంట జిగురు మేల్ గెటప్ లో ఎట్లుంటాడు ఏంది మెయిల్ గెటప్ అంటే ప్యాంట్ షర్ట్ వస్తాయి కదన్న ఇట్లా మేకప్ తీయడం కరెక్ట్ చెప్పు. కరెక్టే 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 పబ్లికే ఇవ్వాలి మాకు. కట్టబోని కాదు అందరు వీళ్ళు సాగుడు జరు వీళ్ళు అందరు షాక్ అవుతారు. వీళ్ళు అరే ఓరోరు ఉన్నారు అందరు. విజయ్ శ్యామ్ వాళ్ళు ఏడున్నారు? కింద ఉండాలా? విజయ్ శ్యామ్ వాళ్ళు ఏడున్నారు? మార్చేద్దాం అనమాట. నా బట్టలు ఇస్తా పోయి నా బట్టలు వేసుకొని ఒక వస్తా. షర్ట్ నా టీ షర్ట్ పైనకి వేసుకో, పైనకి వేసుకో. ఉండాలి టీ షర్ట్ పైనకి వేసుకో. గలీజ్ ఉంటదన్న. ముఖేష్ కథ కనిపిస్తుంది నాకు దగ్గరికి జూమ్ లో చూడు. రెండు గాయలు అమ్ముకున్నా అట్లనే కనిపిస్తుంది ముఖేష్ లెక్క. చూడు నరేష్ సేమ్ జిగురు అయితే మనం టీ షర్ట్ ఇస్తున్నాం అనమాట. బయటికి పోవడం బయటికి వెళ్ళిపో. మీరు కూడా చల్. ఇదేదో ఉంది. అర్థమైతుంది గంగు. చేంజ్ చేసుకో చేంజ్ చేసుకో. ఈ మనుషులు ఇంతగానమ్మా ఇంత కుళ్ళు కుతంత్రం ఉంటే బావు పడారు. అర్థమైందా మనుషులు ఎప్పుడు? ఉడి జా ఉడి ఉడి జా. ఇంత ఆనందపడుతుంది. ఏడుస్తున్నాడు ఇంకా సరే గో వాడు వాడుకో వేసుకో పట్టుకో మీరేం పట్టుకోవద్దు మీరు బయటికి ఉండండి. మేము ఉంటాం. మళ్ళీ నీకు ఎందుకు వేసుకోరా జల్దీ మేకప్ ఇది వచ్చిందంటు కిలో ఆయే వీడు భయపడతాడు. రైట్ ఏ, అది చిక్కు భయపడుతున్నాడు. ఏ కట్టప్ప, చిక్కు ఏకదాన్ని. ఏమంటివి ఏమంటివి నీతిగత చేతులు లేదంటవా? నేను
ఖరాబ్ అవుతుందన్న 25,000 అది. 150 రూపాయలు అవి. అవునా సో గైస్ మీకు ఈ ఆదివాసి హీరో అదే నాకు హైలైట్ ఉంది. మా అమ్మ చూడు. అరే ఇట్లా ఒక రోడ్ షో చేసామా ఇట్లా గుర్తుపడతలేదు చూద్దాం అని ఇట్లా గుర్తుపడతలేదు చూద్దాం. అందమైన దాన చందమామ లాంటి దాన నీ అందమంతా చూసి. సో మీరు ఇట్లా చూడొచ్చు హెయిర్ మీరు అరే నా కొడుకు నాకు గుర్తుపడుతున్నాడు. ఒకసారి వాళ్ళు హాయ్ అన్న నేను వీడియో అన్నాడు ఇంకైతే నరేష్ కి పెడితే నరేష్ ఇది అనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి నరేష్ కి ఎట్లా అనిపిస్తుందో పక్క లేడిగడవే నెక్స్ట్ నీకు అన్నా అరే భయా ఇది వేసుకో జిగురు ఏడుస్తుంది ఒక 2 నిమిషాలు ఇది వేసుకో కళ్ళు మూసుకుంటామన్నా నేను వేసుకోను. కళ్ళు వేసుకో వేసుకో ఎందుకు ఏడుస్తున్నావు అదే బాగా పడుతుంది ఒక జాగలో మూల ఇక్కడ అరే వేసుకో ఎప్పటికైనా రివీల్ కావాల్సిందే అడుగుతా రివీల్ చేస్తారా అన్న? ప్యాంట్ షర్ట్ తీసుకొని రమ్మంటే వస్తుండే కదా నేను. వద్దు అట్లా మసాలా ఏమో నిజంగా బట్టలు ఇప్పేసినామన్నా అదే కదా. నడుదా దాంట్లో ఏ కాగో వాడు కూడా చూస్తాడు ఏడుస్తుండు అక్క నాటకాలు వేస్తున్నా నాకు తెలియదు. నిజంగా నువ్వా కట్టప మీకు మాత్రమే విగ్రహం. నాకు తెలియదు వీడియో తీస్తున్నాను. అది వేసుకోదా నాకేం తెలుసు నా మీద వేస్తున్నా అన్ని కలిసి నువ్వే వేసినావు మరా నాకేం తెలుసు మీరు వీకి నువ్వే వేసినావు కరెక్ట్ ఆ కంటెంట్ ఎవరు చెప్పారు మన ఇట్లా నీడ నుంచి ఇక్కడ 150 రూపాయలుగా విగ్గు కాకది వాళ్ళ మమ్మీ కూడా చెప్తుంది ఇట్లా ఇట్లా చేసినందుకు బాధపడుతున్నాని. సో ఈమె ఈ స్టేజ్ కి రావడానికి ఎంత కష్టపడ్డది, ఎన్ని ప్రశ్నలు తిరిగింది. ఏమైంది ఏమైంది అయినా ఇప్పుడు ఏమైంది. ఇప్పుడు జిగురు కాదు, ఏం టెన్షన్ తీసుకోక, ఏం కాదాడా. మా అన్న చెప్పినట్లు అవుతుందాడా, నువ్వు ఏడుస్తే ఏం కాదు అన్న చెప్తాడు కదా. ఇప్పుడు నీకు ఎందుకు బాధపడుతున్నావు ఆ విషయం కూడా చెప్పరాదు. ఆ విగ్గండి ఇచ్చేవా అయిపోతుంది. అరే జోకులు సో గైస్ మీ అందరు జిగురు అయితే చాలా ఫీల్ అవుతుంది. నేను మేకప్ తీసిందేమో అనుకున్నాం కానీ ఆ బిగ్గు అందరు మేము వేసుకుంటుంటే బాధపడుతుంది అనమాట. సో నాది కూడా మీరు తీసుకుంటే ఎట్లా అన్నట్టు. సో గైస్ ఒకటి మీ అందరికి ఒకటి చెప్తా, ఇట్లా లేడీ గెటప్ వేసుకొని రోడ్ల మీద తిరగాలన్నా రోడ్ మీద చేయాలన్నా జిగురు జిహెచ్ఎంసీలో జాబ్ చేస్తుంది. కానీ మార్నింగ్ ఆ గెటప్ లో పోతుంది, 2 o'clock ఆఫీస్ అయిపోయిన తర్వాత మన దగ్గరికి వీడియోలోకి వస్తుంది అనమాట. సో ఇప్పుడు దాకా ఎప్పుడు మన దగ్గర జిగురు పైసలు కూడా తీసుకోలేదు అండ్ ఎప్పుడు ఫోన్ చేసినా ఈ కంటెంట్ ఉంది అంటే ఇది నేను చెయ్యా అని చెప్పదు అనమాట. సో ఏది ఉన్నా చేస్తుంది. సో బయట వచ్చే ఇంత కష్టపడ్డది అనమాట. సో ఒక గెటప్ ఒక ఇది చెయ్యాలి అంటే లేదు నేను చెయ్యా అని ఎప్పుడు చెప్పలేదు, అన్నిటికీ ముందు వచ్చి చేసింది. అండ్ వేరేళ్ళు అదే వేరేళ్ళు ఉంటే ఈ మాటికి గెటప్ కూడా తీయనియర్ అనమాట. సో జిగ్రోకి పెళ్లి అయింది అండ్ జిగ్రో ఇన్ని రోజుల నుంచి గెటప్ వేసుకున్నాను. కష్టపడ్డోడికే దైవం తోడుండదా. సో ఎట్లా అనిపిస్తుంది జిగ్రు? చాలా మంది కామెంట్ పెట్టారు ఒరిజినల్ జిగ్రు ఎట్లుంటది అని. కాదు ఇది చూడ అర్థమవుతుంది నాకు. ఒక 2 నిమిషాలు టీషర్ట్ జిగ్రుకు అయితే ఫుల్ మొగల బట్టలు అయితే మనం అయితే చూడబోతున్నాం.
అండ్ ఇంకోటి వచ్చేసి చాలా మంది ఉన్నారు జిగ్గుకి చూపిస్తే జిగ్గువా లేదా అని గుర్తుపడతారా లేదా అనేది శ్యామ్ విజయ్ వాళ్ళు కూడా ఉన్నారు. పాపం వాళ్ళకి ఇంకా తెలియదు. వావ్, జిగ్గు, జిగ్గు, జిగ్గు. జరగండే దుమ్ములేపు గుంట కాసు వచ్చనండే అందరు టీ-షర్ట్ ఇది. ఎట్లనే బాగున్నావు అరే జిగ్గు మెంటల్ నిజంగా మంచిగా ఉన్నావు. మజా కాదు. శ్యామ్ విజయ్ వాళ్ళకి ఫోన్ చేయవా? మహేష్ అన్నకి జై. అరే 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 కుర్రోడు సూపర్ పోలెడున్నది మ్యాటర్. చెప్పిందే నువ్వు అంట. ఇంకోసారి చీర కట్టొద్దు. సో, అరే ఇంత పొట్టిగా ఉన్నావు నువ్వు తెలుసా? హైట్ తగ్గుతారా అన్న? లే, లే. అవును నిజంగా తగ్గింది. హిల్స్ వేసుకుంటది కదా, హిల్స్. లేదు ఇందాక హిల్స్ లేకపోయినా కూడా హైట్ ఉండే. అబ్బా, చాలా- ముక్కు ఒకటే అవుతుంది. వేసుకుంటా అక్క కాదు. ముక్కు అవుతుంది అయితే మంచిగా. ప్రేమ అనిపిస్తలే. ఆ? ప్రేమ అనిపిస్తలే. అదే, ఏం చెప్పాలా మహేష్ నీ ఏజ్ ఎంత? మహేష్ కి 2 పిల్లలు ఉన్నారు. And, ఒకడు కట్టప్ప, ఒకడు నరి. ఏ, ఆ మరి. అవును, అక్కడ కుమార్ రా. నీ ఏజ్ చెప్పు. 32. 29 అన్న. సిగ్గుండాలి కొంచెం. 50 అని చెప్పుకో. నీ అమ్మ పత్తి వీడియోలో మొత్తం అదే చేస్తున్నారు. 29. సామాన్లు ఆ, చూడలేరా? నీ ఏజ్ ఎంత? నీ ఏజ్ ఎంత? 26. ఆ? 26. ఇంకా చొన్ని మొల్లిగా నీ ఏజ్ ఎంత? 25. నా ఏజ్ 42. ఏం 42? మరి ఎంత? అక్కడ అడుగు. చెప్పు ఆమె చెప్తుంది చెప్పు. 34. సో ఇప్పుడైతే జిగురుని ఇట్లా తీసుకోయి ఇంకా కొంతమంది రియాక్షన్ ఎట్లు అసలు అయిపోయి వీడియో తీసుకోవాలి వస్తాడు. సబ్స్క్రైబర్ చాలా మంది ఉన్నారు. కాళ్ళు మొక్కుతారు నాకు. కాళ్ళు లేపు, లేదు, లేపు. వద్దు, నీ కాళ్ళు మొక్కుతారు. రాకేష్ నీ కాళ్ళు మొక్కుతారు అన్న. మహేష్ అన్న చెప్పుకో. మళ్ళా ఫీల్ అవుతున్నావు లైట్ లైట్ కాదన్న, ఎంత ఇజ్జత్ పోయినట్టు అనిపించదా అన్న మేకప్ తీసేసి. ఎందుకు ఇజ్జత్ ఇజ్జత్ ఏం లేదు ఏం కాదు, ఏ రోజుకైనా తెలిసేదే. అవును తెలియని ఆల్రెడీ రివీల్ చేసారు కదా కడప. ఇప్పుడు నువ్వు వాంటెడ్లీ వీడియో పెట్టి దీన్ని వాంటెడ్లో తీసి నేను వీడియో పెట్టి నేను ఎప్పుడు వచ్చినా బాయ్ నేను అంటే ఇప్పుడు పెట్టిన కామెంట్లు ఏం చేస్తా అది చేస్తారా అన్ని చేస్తారా? అవి చేస్తుర్రు. నేను కూడా మరి కామెంట్లు ఏం చేసి అది పెట్టి- చేపిస్తావా? చేయి, పెట్టకుండా సబ్స్క్రైబర్స్ పెట్టింది నేను ఏం చేయలేదు. రేపటి నుంచి చూడని చూస్తాడు నన్ను ఉవ్వాడు చూడాడు ఇక. ఎవడని ఎందుకు చూడడు. తీస్తారు? అట్లా ఏముండదు, అన్ని ఏం చెప్తా అదే. ఏదానికి ఫీల్ అయితే కష్టం. ఇప్పుడు ప్రతి ఒక్కటి మీకు ఒక్కొక్కటి చెప్తా. దీని ప్రైస్ ఎంత? 25,000. ఒక్కసారి మైక్ 25,000 రూపీస్ విగ్. ఈమె ఒక కంటెంట్ గురించి విగ్ అయితే తీసుకుంది అనమాట. రియల్ ఎయిర్ ఇంకా నువ్వు మొత్తం చీరలు గీరలు అన్ని ఇప్పుడు దాకా ఉన్న వరకు ఎన్ని పైసలు పెట్టి తీసుకున్నావు? బానే అయినా అంటే కుట్టిస్తాం బట్టలు. అరే ఆరా జోక్ చేయక చెప్పు చెప్పు చెప్పు. ఒక డ్రెస్ మినిమం 900 ఉంటది. ఒక డ్రెస్ మినిమం 900 ఉన్నాయి. ఎన్ని జతలు ఉన్నాయి నీ దగ్గర? నా దగ్గర 40 ఉన్నాయి. మీకు ఇంకోటి చెప్పాలా, ఈమె దగ్గర నుంచి చీరలు చాలా మంది వచ్చి తీసుకొని పోతారు, తీసుకుంటారు. ఈమె దగ్గర. మా వైఫ్ కూడా మీ దగ్గర ఏమేమి తీసుకుంది? బ్లాక్ కలర్ శారీ ఒకటి తీసుకుంది. మళ్ళీ ఇవ్వలేదా? ఇచ్చింది. హారిక వాళ్ళు హారిక వాళ్ళు లంగావన్నీలు డ్రెస్సెస్ తీసుకుంటారు. మళ్ళీ ఇవ్వలేదా? అందరు బుటెక్ అంటే ఏంది? బట్టలు కుట్టదు అన్న, షాప్ లాగా స్టిచ్చింగ్ అంటే డిజైనింగ్ వీడియో చేసి ఇచ్చాలా? వీడియో వాళ్ళు ఇచ్చారా? ఇచ్చేస్తారు. నాది నాకు మళ్ళా వేసుకొని ఇచ్చేస్తారు అంతే. అంతేనా? అంటే సొంతం తీసుకోరన్నా అవసరానికి. నేను వేసుకునేవి చూసి నచ్చి అడుగుతూ ఇస్తున్నా అంతే. అచ్చా. అంటే నీది అట్లా ఏమైనా బిజినెస్ ఉందా? నీది ఏమైనా ఉంటే చెప్పు, అది కూడా ఉంటే చెప్పు. అన్న ఇప్పుడైతే తీసేసిన, మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏందది? చిన్మయ ఫ్యాషన్స్ అని బోటెక్. సరే గాయస్, నిజంగా అంటున్నా, ఈమె వేసుకొని వచ్చే బట్టలు మీరు చూస్తే షాక్ అవుతారు అనమాట. అండ్ ఈమె మంచి మేకప్ ఆర్టిస్ట్ కూడా. మీరు నమ్ముతారో నమ్మరో, ఇప్పుడు గంగు ఇట్లా ఉన్నాడు కదా, కొంతసేపట్లో తెల్ల చేసేస్తుంది అనమాట. సో అట్లాంటి క్వాలిటీస్ ఈమె దగ్గర ఉన్నాయి, అట్లాంటి టాలెంట్ ఈమె దగ్గర ఉంది. సో గైస్, నేను నిజంగా అంటున్నా, ఇట్లా లేడీ గెటప్ వేసుకొని ఎన్ని నెలలు అవుతుంది నా దగ్గరకు వచ్చిన? 7 months. 7 months నుంచి ఇప్పుడు దాకా లేడీ గెటప్ లోనే ఉంది. నేను ఒకటే అన్నాను, నువ్వు మొగోళ్ళక నాకు కనిపించితే మళ్ళీ నెక్స్ట్ టైం నువ్వు మళ్ళీ నా ముందటికి రావద్దు, నువ్వు ఆడనే కట్ అయిపోతావు అని. అదే భయం ఎక్కువ ఉంది ఇప్పుడు నాకు, అదే బాధ ఎక్కువ ఉంది నాకు. మొగోళ్ళక నా ముందట రాకు, ఎప్పుడున్నా నువ్వు ఒక అమ్మాయి లెక్కనే ఉండు అని చెప్పినా నేను. నాకు ఇప్పుడు దాకా ఎప్పుడు ఒక బాయ్ లెక్క ఎప్పుడు కనిపించలే. ఫస్ట్ టైం ఇది మీ అందరి వల్ల ఇది చేసిన అనమాట. సో ఆమె కూడా దీనికి యాక్సెప్ట్, వీడు కూడా దీనికి యాక్సెప్ట్ చెప్పాలన్నా.
వీనికి పప్పు గిప్పు ఏమన్నా నా చిన్న ఏడైనా పప్పుకి ఏడైనా పోతే నేను రావద్దు అంట. ఎందుకంటే ఇప్పుడు తాగుంటారు, అమ్మాయిల ఊరా అనేది చూడరు. ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు నడుము గిడుముకి ఇచ్చిర్రు నీకు? లాస్ట్ టైం పబ్లిక్ ఇచ్చిర్రు. తాగినాక అట్లా అయిపోతుంది అనమాట. సో నేనైతే తీసుకోను, ఎందుకంటే ఉట్టిగానే మన మళ్ళీ ప్రాబ్లం కాగల ఎందుకు అని చెప్పి. కానీ ఏడైనా కుట్లాటైతే మాత్రం జిగురుని పక్క తీసుకోతా. ఎందుకంటే జిగురు కొట్టేస్తుంది పట్టా. నిజం అయితే జిగురు డాన్సర్ అంటే ఇంకా డాన్సర్ డేంజర్ అందరికి తెలుసు ఇప్పుడు ఏ అవసరం గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? మీ పేరు గెటప్ వేసుకోవడానికి ఒక కారణం అంతే. ఎందుకు అని అంటే ఎక్కడ గుర్తింపు లేకుండే. ఈ బాయ్లో చాలా చేసిన, షోస్ చేసిన, టీవీ షోస్ చేసిన, అన్నీ చేసిన. ఇక లాస్ట్కి గెటప్లో అయితే కొంచెం గుర్తుపడతారు అని చెప్పేసి అని మీ దగ్గరికి వచ్చిన. ఎన్ని రోజులు తిరిగినావు మా దగ్గర రాని? నేను 3 years తిరిగినావు. అడుగడుగు ఒక పిడుగైనా 3 years తిరిగి ఇవాళ ఫేమ్ అనేది ఎన్ని రోజుల్లో వచ్చాయి? 7 monthsలో వచ్చేసింది. 7 months లా. అంటే నీ కష్టం కూడా ఉంది, ఉట్టి రాదు. కష్టపడితేనే ఒక మనిషి ఏదైనా చేయడానికి సిద్ధం ఉంటే. కానీ చాలా హ్యాపీ. కానీ సడన్ గా బాయ్ గెటప్ అనగానే కొంచెం టెన్షన్ ఫీల్. నేను రేపటి నుంచి మళ్ళీ గంగుని మిస్ అయితేనేమో, ఈ లవ్ చూపియాడు నాకు. మంచి లవ్ చూపించాడు గంగు. స్టెప్ జిగురు దేనికైనా సిగ్గుపడదు అనమాట. అయితే ఇప్పుడు దాయి దాయి దామా మీద ఒక స్టెప్ అనమాట. కూర్చుని అంతే అందరికంటే ఎందుకంటే 24 గంటలు మేకప్ ఉంటది ఆమె ముఖం మీద. 24 గంటలు ఉండాలన్న. 2 వరకు నేను జాబ్ చేసిన తర్వాత వాయిస్ ఎందుకు ఇట్లేదు ఏమో నా తెలియదు. వాయిస్ అయితే నాది హాయ్ హాయ్ అంట. మరి ఇప్పుడు హాయ్ అంటున్నా. మళ్ళీ ఏమైందిరా ఇట్లా ఏమైందిరా బాయ్? అరే తురే కొట్టు అంతే. అలవాటు అవుతుంది గెటప్. అన్ని రోజుల నుంచి ఒకటే వాయిస్ గా మాట్లాడుతుండే, ఇప్పుడు చేంజ్ అయింది. అరే తురే ఎట్లా కొంచెం చేంజ్ కానికి టైం పడుతుంది అనమాట. సో మార్నింగ్ నీకు ఆఫీస్ లో గుర్తుపడుతుండేనా అందరు? నువ్వు అది వస్తున్నప్పుడు నువ్వేనా లేడీ గెటప్ వేసుకున్నా? అందరు చూస్తారు అన్న, మా సార్లు చూస్తారు, మా డీసీలు అందరు చూస్తారు. డిప్యూటీ కమిషనర్ కూడా చూసి అరే వీడియోలు బాగున్నారా అని చెప్తుండు. అచ్చా. సో మన కంటెంట్ అట్లాంటిది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ జిగురు సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సెలవు మళ్ళా కామెంట్ చేయండి. లేడీ గెటప్ ఉంటేనే బాగుంటది అనమాట. అరే మైగాడు ఇప్పుడు మైగారు రా ఇప్పుడు ఏం కాదు. ఇక సో లాస్ట్ కి నేను ఏమనుకున్నా అంటే కట్టప్పకి ఏ అమ్మాయి దొరకకపోతే ఫైనల్ అయితే వచ్చింది కదా. ఇంకా ఏమైనా కావాలనుకుంటే మీరు అగో హారిక చూడు ఎట్లా నవ్వుతున్నారా? పని చేయను పని చేయి పళ్ళు ఎవరు నవ్వుతే వాళ్ళ పళ్ళు బయట పడతాయి. జిగురు పేరు మహేష్ అనమాట. సో మీరు ఏ గెటప్ లో చూడాలనుకుంటున్నారు అనేది, ఎందుకంటే లేడీ గెటప్ ఉంటేనే బాగుంటది మనకు. ఒకరు లేరు కదా అన్న ఎప్పటికే నేనే ఒక నెల గంగుకి లేడీ గెటప్ లో ఎంతమంది చూడాలనుకుంటున్నారు? నేను వేసుకుంటానా? జీరో నాకు తయారు చేస్తా మంచిగా. అన్ని కొట్టాను వాళ్ళ సోదరి లంగవని
వీడు ఒకసారి వేసి అవు అన్న మల్లెపూలు నడుము ఆ పుట్ట మొత్తం బయట పడ్డది. అరే చేద్దాం ఒకటి చేద్దాం చీర చలో రైట్ బై బై